నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. వెల్కమ్ టు మై ఛానల్. మాయ చేత అబద్ధం చెప్పించిన రుద్రాణికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య. నిజంగానే మాయ చేత రుద్రాణి అబద్ధం చెప్పించిందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? రుద్రాణికి కావ్య ఎటువంటి షాక్ ఇచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. రాజైతే ఇక మాయని తీసుకువచ్చి తన అమ్మా నాన్నని కలపాలని కావ్యతో పాటు మాయని వెతకడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో రౌడీలు రుద్రాణికి కాల్ చేసి మాయ మా నుంచి తప్పించుకుంది మేడం అని అనడంతో ఇక టెన్షన్ మొదలవుతూ ఉంటుంది రుద్రాణికైతే. ఆ మాయ సరాసరి ఇంటికే వస్తుంది. మాయ ఇంటికి వస్తే నిజాలు బయటపడిపోతాయి. తను ఇంటికి రావడం అస్సలు కూడా నాకు ఇష్టం లేదు. తన ఇంటికి వస్తే అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకే అర్థం కావడం లేదు అని రుద్రాణి ఆలోచిస్తూ ఉంటుంది. తరువాత ఇక రౌడీలు అయితే మాయని తరుముకుంటూ వస్తూ ఉంటారు. ఇంతలో కారులో వెళ్తున్న రాజు కావ్యలకి మాయ అయితే కనిపిస్తుంది. రాజుని కారు ఆపమని మాయ కనిపించడంతో కావ్య అయితే కేకలు వేస్తుంది. అప్పుడే ఇక మాయ పరిగెత్తుకుంటూ వస్తుందని రాజుకైతే చెప్తుంది కావ్య అయితే. అప్పుడే రాజు కారుని ఆపుతాడు. కారుని ఆపేసరికి ఇక కావ్య రాజు ఇద్దరు కారులో నుంచి దిగుతారు. రాజు కావ్యలను చూసి ఇక తనైతే చాలా ఆనందపడుతూ ఉంటుంది మాయ అయితే. అప్పుడే ఇక రాజు అయితే ఆ రౌడీలను చితకబాది ఇక మాయాని తీసుకొని ఇంటికైతే బయలుదేరి వస్తూ ఉంటారు. ఇంతలో ఇక మాయ అయితే కావ్యని ఫోన్ అడుగుతుంది. ఒక్కసారి నా ఫ్రెండ్కి నేను కాల్ చేయాలి, ఫోన్ ఇస్తారా అని అడుగుతూ ఉంటుంది మాయ అయితే. అప్పుడే ఇక కావ్య అయితే రాజు ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసిన తర్వాత ఇక మాయ అయితే మౌనంగా ఉండిపోతుంది. ఇక రాజు అయితే ఎందుకు ఇంత నాటకం ఆడావో, ఎందుకు మమ్మల్ని ఇంతలా బాధ పెట్టావో, డబ్బు కోసం ఇంతలా దిగజారిపోతారని నిన్ను చూశాకే అర్థమైంది అని రాజు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే మాయ అయితే మౌనంగా ఉంటుంది తప్ప ఏమీ మాట్లాడదు. ఇక మాయాని మొత్తం మీద ఇంటికైతే తీసుకొస్తారు. ఇంటికి తీసుకువచ్చాక తనే మమ్మీ మాయ అంటే అని రాజైతే అపర్ణకి మాయాని చూపిస్తాడు. మా అన్నయ్యని వలలో వేసుకొని ఆ బిడ్డకి జన్మనిచ్చింది నువ్వే అన్నమాట అని రుద్రాణి అంటూ ఉంటుంది. అప్పుడే కావ్య అయితే రుద్రాణి గారు, మాయ అంటే ఇక్కడ అందరికీ అర్థమైపోయింది, మరీ మీరు విడమర్చి చెప్పనవసరం లేదు, ఇక్కడ జరిగేది చూస్తూ ఉండండి అని అంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే అప్పుడే రుద్రాణి అయితే చూస్తూ ఉండడం అంటే ఒకవేళ మీ మావయ్య గారికి ఆ మాయాకి మీ అత్తయ్య గారు మీ ఆయనకి ఆ చిత్రకి పెళ్లి చేసినట్టు చేస్తుంటే చూస్తూ ఊరుకోమా అని అంటూ ఉంటుంది రుద్రాణి. అయ్యో రుద్రాణి గారు, మీరు అప్పుడు చూస్తూ ఊరుకోవడం కాదు, ఎగిరి గెంతేస్తారు. ఈ ఇంట్లో అశుభం జరిగితే ఫస్ట్ ఆనందించేది మీరే కదా అని అంటూ ఉంటుంది. కావ్య అయితే ఏ కావ్య ఎక్కువగా మాట్లాడుతున్నావు అని రుద్రాణి అంటూ ఉంటే, ఇంకా మీ గురించి తక్కువగానే చెప్పింది, నోరు మూసుకొని పక్కకి నుంచోమని చెప్పింది, మీకు అర్థం కాలేదా అని స్వప్న అయితే అంటూ ఉంటుంది. అప్పుడే రాజు అయితే మీ గొడవ ఆపుతారా? మమ్మీ, నా డాడీ తప్పు చేశారని, డాడీ ఆ బాబుకి తండ్రిని నువ్వు నమ్ముతున్నావు, కానీ అసలు నిజమేంటో ఆ మాయానే చెప్తుంది అని అంటూ ఉంటాడు. రాజైతే అవునత్తయ్య, మాయ మీకు నిజాలన్నీ చెప్తుంది, చెప్పు అని అంటూ ఉంటుంది. కావ్య అయితే నేను ఆ బిడ్డకి తల్లిని కాను, ఆ బాబు ఒక అనాథ, సుభాష్ గారికి నాకు సంబంధం ఉన్నమాట విషయమే. ఆ రోజు రాత్రి మేము సంబంధం తెంపేసుకున్నాము. ఆ రోజు తెలియక మత్తులో తప్పు చేశాము. ఆ రోజు నుంచి నాకు సుభాష్ గారికి ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఇదంతా నేను డబ్బు కోసం ఆడిన నాటకమే అని అంటూ ఉంటుంది మాయ అయితే. అది విని ఇక అపర్ణ అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. అలాగే సుభాష్ కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఇంతలో ఇక మాయ అయితే నేను చెప్పాల్సింది ఇంకా అయిపోలేదు అని అంటూ ఉంటుంది. దాంతో కావ్య రాజు ఇద్దరూ కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూడండి అపర్ణ గారు, మీరు సుభాష్ గారికి దూరం అవుతారని
ఎక్కడ మీ ఇద్దరు విడాకులు తీసుకుంటారేమో అని మీ అబ్బాయి రాజ్ నా చేత ఇలా చెప్పించాడు అని అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చేస్తుంది మాయ. అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య, రాజ్ ఇద్దరూ కూడా. అప్పుడే రాజ్ అయితే మాయా ఏం మాట్లాడుతున్నావు, నేను నీ చేత ఇలా చెప్పించడం ఏంటి అని అంటూ ఉంటే, మీరే కదా నన్ను కారులో తీసుకువచ్చేటప్పుడు ఇలాగే చెప్తేనే మా అమ్మ డాడీ ఇద్దరూ కూడా కలుస్తారని, అప్పుడు నీకు కావాల్సినంత డబ్బు ఇస్తానని మీరే కదా చెప్పింది, అందుకని నేను ఈ నాటకం ఆడాను అని అంటూ ఇలా అబద్ధం చెప్పాను అని చెప్తూ ఉంటుంది మాయ. అయితే అప్పుడే ఇక రాజుతో అపర్ణ కోపంగా, ఏంటి రాజ్, మీ నాన్న చేసిన తప్పుని కప్పిపుచ్చి ఇప్పుడు నా కోసం ఈ బాబుకి అన్యాయం చేసి నువ్వు ఇలాగ అబద్ధం చెప్పిస్తావా, నువ్వు కూడా మీ నాన్నలాగా నన్ను మోసం చేయాలని చూస్తున్నావా అని అపర్ణ అయితే అంటూ ఉంటుంది. ఎంతైనా కన్న తల్లివి కదా వదినా, పాపం మీ మొగుడు పెళ్ళం ఇద్దరూ కూడా అలాగా మొక్కలు చూసుకోకుండా ఒకరిని చూసుకొని ఒకరు బాధపడుతూ వేరువేరుగా ఉంటుంటే ఏ కొడుకైనా ఏం చేస్తాడో, ఏం ఇలాగే చేస్తాడో. పాపం మా మాయ కన్న కొడుకుని కూడా కాదనుకొని ఈ నాటకానికి ఇలా తెరదించాలనుకుంది. ఏంటి మాయా, మరి అలా చెప్పి డబ్బులు ఇస్తానంటే మరి ఎందుకు నువ్వు మళ్ళీ నిజం చెప్పేశావు అని అంటూ ఉంటుంది రుద్రాణి. అయితే అది నా కొడుకుకి అన్యాయం జరుగుతుందని, వాడు ఎటు కాకుండా కన్న తండ్రి లేకుండా పెరుగుతాడేమో అని సమాజంలో వాణ్ణి ఏమేం పేర్లు పెట్టి పిలుస్తారో అని భయంతో మళ్ళీ నేను ఇలా నిజం చెప్పేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది మాయా. నాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు, నా కొడుకుకు మాత్రం న్యాయం జరిగేలా చూడండి. అపర్ణ గారు, నేను మీకు అన్యాయమే చేశాను, కాదనడం లేదు, కానీ నేను ఈ ఇంట్లో ఉండాలని, ఈ ఆస్తిని అనుభవించాలని కూడా నాకు లేదు. నా కొడుకుకి ఇంత స్థానం ఇచ్చి ఈ ఇంటి వారసుడిగా గుర్తిస్తే చాలు, వాడు ఈ ఇంటి రక్తమే అని అంటూ ఉంటుంది మాయ. అయితే షటప్ మాయా, నువ్వు కారులో చెప్పిందేంటి, ఇక్కడ చేస్తుందేంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక కావ్య అయితే, ఏంటి కావ్య మాయా, ఎందుకు నువ్వు సడన్గా ఇలా మారిపోయావో, అసలు ఏం జరిగింది, అప్పటి వరకు అసలు మామయ్య గారికి ఆ బాబుకి సంబంధం లేదని చెప్పి సడన్గా ఇలా నాటకం ఆడుతున్నావేంటి అని అంటూ ఉంటుంది కావ్య. అయితే అప్పుడే ఇక అపర్ణ అయితే, ఇక చాలు ఆపండి, నిజం నాకు తెలిసిపోయిందని మీ ఇద్దరూ కూడా ఇలా మళ్ళీ నాటకాలు ఆడుతున్నారా? చూడండి, ఎప్పుడైతే ఆ మాయాతో అబద్ధం ఆడమని నా ముందు నిజాన్ని దాచిపెట్టమని చెప్పారో ఆ క్షణమే నాకు ఉన్న విలువ పూర్తిగా చచ్చిపోయింది. అందుకని విలువలేని చోట ఈ అపర్ణ ఉండదు. పౌరుషంగా ఉండే ఈ అపర్ణకి రోజు సూటిపోటి మాటలు వింటూ ఉండలేదు. ఆ మాయాని, ఆ కొడుకుని ఇంట్లో సభ్యులుగా ఒప్పుకోండి, ఆ మాయాని ఆ సుభాష్ గారికి ఇచ్చి పెళ్లి చేయండి, నేను ఆయనకి విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతాను అని అపర్ణ అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నిన్నటికి నిన్న ఈ అనామిక ఎవరు పోలికలు వచ్చాయో అని నా భర్తని కాదు సుభాష్ గారిని దెప్పి పొడిచినట్టు నా గుండెల్లో సూదులు గుచ్చింది. ఇలాంటి దెప్పు పొడుపు మాటలు నేను అస్సలు కూడా వినలేను. అందుకే ఇంటిని శాశ్వతంగా వదిలేయాలనుకున్నాను, వదిలేస్తాను కూడా. ఇప్పుడే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అంటూ లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకొని బయటికి వస్తుంది అపర్ణ. అయితే అప్పుడే ఇక కావ్య, ఆగండత్తయ్య, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అంటూ ఉంటుంది కావ్య. ఇక నన్ను ఆపొద్దు అని ఆపడానికి మాయ మాటలు చెప్పొద్దు అని అనగానే, అవునత్తయ్య, పేరే మాయ అనుకున్నాను, ఇలా మాయ మాటలు చెప్పి మాయలేడి అని నాకు ఇప్పుడే కదా తెలిసింది అని కావ్య అంటూ ఉంటుంది. కానీ అత్తయ్య, ఒక్క మాట అయితే నిజం, ఆ బాబు మాత్రం మావయ్య గారికి పుట్టినవాడు కాదు అని, ఆ పిల్లవాడు ఒక అనాథాశ్రమం నుంచి వాళ్ళు ఇక్కడికి తీసుకువచ్చి ఈ నాటకమంతా ఆడారు అని అంటూ ఉంటుంది కావ్య. అయితే అప్పుడే అపర్ణ, ఏ నమ్మకంతో నిన్ను ఇంకా నేను నమ్మను అని అంటూ ఉంటే అప్పుడే రుద్రాణి అయితే, అసలు మాయ అంతలాగా నిజాన్ని బయట పెడుతుంటే ఇంకా అబద్ధం అంటావేంటి నువ్వు అని రుద్రాణి అంటుంది. కాస్త ఆగండి రుద్రాణి గారు, మీ వరకు వచ్చేసరికి
కథ చాలా పెద్ద ట్విస్ట్గా ఉంటుంది, మామూలుగా ఉండదు, మీరు కాస్త ఆగండి అని అంటూ ఉంటుంది కావ్య. అయితే అప్పుడే రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య మాట విని. ఇక కావ్య అయితే అంటూ ఉంటుంది, ఒక్క 5 నిమిషాలు ఆగండి అత్తయ్య అని అంటూ ఉండగానే అప్పుడే అప్పు అయితే వస్తుంది. ఇక అప్పుని చూసి అసలు ఈ ఇంటికి అడుగు పెట్టొద్దని, ఇంటి దరిదాపుల్లోకి రావద్దని చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది అనామిక. అప్పుడే అనామిక, నోరు మూసుకొని పక్కన నుంచొని ఉండు, నోరెత్తావో పళ్ళు రాలిపోతాయి అని అంటూ కావ్య అయితే అనామికకి షాక్ ఇస్తుంది. అది నా చెల్లెలు, ఇక్కడ దానికి 2 అక్కలున్నారు, మా కోసం వచ్చింది అంతే తప్ప నీ భర్త కోసం కాదు. భర్తని ఎలా చూసుకోవాలో తెలియదు కానీ ఇలాంటి వాటికి ముందు బాగానే వస్తుంటావు అని అంటూ ఉంటుంది కావ్య. అయితే ఇక కావ్య మాటలకి అందరూ కూడా షాక్ అయిపోతూనే ఉంటారు. అప్పుడే ఇక అప్పు అయితే, అక్క నువ్వు తీసుకురమ్మన్నట్టే డాక్టర్ని తీసుకొచ్చానక్క అని అంటూ ఉంటుంది. అప్పు అయితే, సరే అప్పు ఇక నువ్వు వెళ్ళు అని అంటూ ఉండగానే డాక్టర్ అయితే వస్తారు. డాక్టర్ ఇప్పుడు మీరు క్లియర్గా చెప్పండి అని అంటూ ఉంటుంది కావ్య. అయితే ఇక్కడ పడుకొని ఉన్న ఈ బాబుకి దుగ్గిరాల ఇంటి పెద్ద కొడుకైన సుభాష్ గారికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన డిఎన్ఏని ఈ బాబు డిఎన్ఏని టెస్ట్ చేశాము. ఈ డిఎన్ఏ శాంపిల్స్ అస్సలు కూడా ఒక్కటి కాలేదు. ఈ దుగ్గిరాల ఇంటికి ఆ బాబుకి ఎటువంటి సంబంధం లేదు. ఇవన్నీ కూడా కల్పితాలు కాదు. ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ మీద ఇక్కడ ఒక ముద్ర ఉంటుంది, ఇది గవర్నమెంట్కి సంబంధించిన ముద్ర, ఎవ్వరూ కూడా మోసం చెయ్యలేరని ఈ ముద్ర తెలిపిస్తుంది అని అంటూ ఇక డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ని చూపిస్తాడు డాక్టర్. అయితే అప్పుడే ఇక కావ్య అయితే, థ్యాంక్ యూ డాక్టర్, ఇక మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక కావ్య ఇచ్చిన ట్విస్ట్కి రుద్రాని వణికిపోతూ ఉంటుంది. మరొక పక్క మాయ అయితే తలదించుకుంటుంది. అత్తయ్య మీరే చూడండి, మా మాటలైతే నమ్మనని చెప్పారు, మరి ఇప్పుడు ఈ సాక్ష్యాలు నమ్ముతారు కదా చూడండి. ఎందుకంటే మాయాని ఎప్పుడైతే రౌడీలో తీసుకువెళ్ళిపోయారో, మాయా దొరకకపోతే ఇప్పుడు మీరిద్దరు ఎక్కడ విడిపోతారా అని మావయ్య గారికి తెలియకుండా ఈయనతో చెప్పి నేను చేయించిన డిఎన్ఏ టెస్ట్ ఇది, చెప్పండి మీరు కూడా అని అంటూ ఉంటుంది కావ్య. అయితే నువ్వు అదరగొట్టేస్తున్నావు, ఇక మధ్యలో నేనే మాట్లాడతాను కళావతి, నువ్వే కంటిన్యూ అవ్వు అని అంటూ ఉంటాడు రాజు. అయితే అప్పుడు ఇక కావ్య అయితే, అర్థమైందా అత్తయ్య గారు, మరి ఇప్పుడు అబద్ధాలు చెప్పింది ఎవరు, నమ్మించి మోసం చేసింది ఎవరు మీకు తెలిసింది కదా, ఇప్పుడు నిజం ఎలా బయటకు వస్తుంది అని అంటూ ఉంటుంది కావ్య. వస్తుంది కావ్య, నేను రప్పిస్తాను కదా అని మాయా చెంప పగలగొడుతుంది అపర్ణ. అయితే ఇక మాయా చెంప పగలగొట్టి, ఎందుకు నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజు నాటకం ఆడించమన్నాడు, అబద్ధం చెప్పమన్నాడని చెప్పావో, చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటుంది ఇక మాయానైతే అపర్ణ. అప్పుడే ఇక మాయ అయితే తలదించుకుంటుంది. తనేం చేస్తుంది అత్తయ్య, అసలు కదేంటో తన వెనుకుండి ఎవరు ఇదంతా నడిపించారో నేను చెప్తాను అని అంటూ ఉంటే, ఏంటి కళావతి, మాయా చేత ఈ గ్యాప్లో ఎవరు నాటకం ఆడించారు అని అంటూ ఉంటే, అదే మనం కారులో వచ్చేటప్పుడు తను మీ ఫోన్ అడిగి తీసుకుంది, మీకు గుర్తుందా అని అంటూ ఉంటే, అవును గుర్తుంది, తన ఫ్రెండ్కి కాల్ చేస్తానని చెప్పింది, తను ఫ్రెండ్కే కాల్ చేసింది, కానీ తన ఫ్రెండ్ కాదు మాట్లాడింది ఈ రుద్రాణి అని అంటూ షాక్ ఇస్తుంది కావ్య. అయితే అవును మాట్లాడింది ఈ రుద్రాణియే, మాయా వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసి చంపుతానని ఇలాగా అందరి ముందు చెప్పకపోతే వాళ్ళ నాన్నని హత్య చేస్తానని ఈ రుద్రాణి అప్పటికప్పుడే ప్లాన్ చేసేసింది. తను ఎక్కడ బయటపడిపోతుందో నిజాన్ని మాయ బయట పెడితేనని, అందుకని తన తండ్రి ప్రాణాల కోసం మాయ మళ్ళీ అబద్ధం చెప్పాల్సి వచ్చింది కదా మాయ అని అంటూ ఉంటుంది కావ్య. అయితే ఇక ఆ మాట విని మొత్తం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రుద్రాణి అయితే అక్కడి నుంచి ఇక వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే స్వప్న అయితే ఆపుతుంది. ఏంటత్తయ్య వెళ్ళిపోతున్నారేంటి, అక్కడ కావ్య కథలో విలనని చెప్పిందే అది మీరే, ఇక్కడే ఉండండి అని అంటూ ఉంటుంది.
స్వప్న అయితే అప్పుడే ఇక అదే అత్తయ్య జరిగింది. ఆస్తి కోసం తెన్నింటి వాసాలు లెక్క పెట్టింది. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరంటారో. రుద్రాని మనతోనే ఉంటూ ఇంటి ఆడబొడుచుగా హోదాని అనుభవిస్తూ మన వెనకాలే గోతులు తవ్వడం మొదలుపెట్టింది. ఒకరోజు రాత్రి మావయ్య గారికి తెలియక చేసిన తప్పుని అడ్డం పెట్టుకొని ఇప్పుడు వరకు మన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని, ఆస్తిని మొత్తం తన సొంతం చేసుకోవాలని మాయాతో కలిసి ఆడిన రుద్రాని నాటకం ఇది అని అంటూ ఉంటుంది కావ్య. అయితే ఇక కావ్య చెప్పిన దానికి సీతారామయ్య, ఇందిరాదేవి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక మాయ అయితే, అవును కావ్య, నువ్వు చెప్పింది నిజమే, నా చేత నాటకం ఆడించింది ఈ రుద్రానియే. కానీ నువ్వన్నట్టు మా నాన్నని చంపుతానని బెదిరించింది, అందుకని నేను మళ్ళీ అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది మాయ. అయితే మీ నాన్నకి ఎటువంటి డోకా లేదు, ఆల్రెడీ అక్కడికి పోలీసుల్ని పంపించి ఆ రౌడీలను అరెస్ట్ చేయించాను, ఇక నువ్వు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది మాయ అని కావ్య. అయితే అప్పుడే ఇక మాయ అయితే అపర్ణ కాళ్ళ మీద పడుతుంది. అపర్ణ కాళ్ళ మీద పడి, మేడం నన్ను క్షమించండి మేడం, ఆ బాబుకి సుభాష్ గారికి ఎటువంటి సంబంధం లేదు. అప్పుడు మేము పెట్టుకున్న సంబంధం గురించి తెలుసుకున్న రుద్రాని నా చేత ఈ నాటకం ఆడించింది. రుద్రాని వెనకాల ఉండి డబ్బు కోసం ఈ నాటకం వెనుక మరో సూత్రధారి కూడా దాగి ఉంది, తనే అనామిక అని అంటూ అసలు నిజాన్ని బయట పెడుతుంది. ఎప్పుడైతే అనామిక పేరు చెప్పారో అప్పుడే ఇక కావ్య కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అనామికనా అని అంటూ కావ్య అనంగాల్ని, అవునండి, రుద్రాని వెనకాల అనామిక కూడా ఉంది, అనామిక కళ్యాణ్ని పెళ్లి చేసుకుందే ఆస్తి కోసం అని అంటూ అసలు నిజాన్ని బయట పెడుతుంది. అది విని ధాన్యలక్ష్మి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక కళ్యాణ్ అయితే, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే, అవును నేను చెప్పేది నిజమే బాబు, అసలు ఈ నాటకం వెనుక మీ ఆవిడ హస్తం కూడా ఉంది. ఎందుకంటే నేను వాళ్ళ నాన్న కంపెనీలోనే పనిచేసేదాన్ని. ఆ రోజు నాకు బాగా కావాల్సిన క్లోజ్ ఫ్రెండ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్నారు వీళ్ళు. నా ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చి ఆ సీక్రెట్ని తెలుసుకొని తర్వాత నాకు డబ్బులు ఇచ్చి ఈ రుద్రాని అనామిక ఇద్దరూ కూడా నన్ను కలిపి నాటకం ఆడమన్నారు. కావ్య నా దగ్గరికి వచ్చినప్పుడు నేనెక్కడ నిజాన్ని బయట పెడతానో అని కారుతో నన్ను గుద్ది యాక్సిడెంట్ చేయించేయాలని చూసింది ఈ రుద్రాని. హాస్పిటల్లో కావ్య పిలుస్తుందని చెప్పి రౌడీల చేత కిడ్నాప్ చేయించింది ఈ రుద్రాని. కళ్యాణ అప్పు హోటల్ రూమ్లో ఉన్నారని మీడియా వాళ్ళకి చెప్పి వాళ్ళిద్దరినీ మీడియా ముందుకు తీసుకువచ్చింది అనామిక అని మాయ అయితే మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది. మాయ చెప్పిన నిజాలు విని ఒక్కసారి కళ్యాణ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదంతా నిజమా అని స్టన్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక కావ్య అయితే అంటూ ఉంటుంది, చూసారా మామయ్య గారు, మీ వెనకాల ఎంతమంది ఎన్ని కుట్రలు చేస్తున్నారో అని సుభాష్ అంటూ ఉంటాడు. ఇంతలో సీతారామయ్య ఒక్కసారి కుర్చీలో కూర్చుండిపోతాడు. ఇన్ని రోజులు ఒక పాముకి మనం హోదాని ఇచ్చి పాలు పోసి పెంచామా? అసలు ఇలాంటి ఆడది ఈ ఇంట్లో ఉందా? ఈ ఆడదానికి బదులు కళ్యాణ్ భార్య అనామిక కూడా అలాంటిదేనా? నా కళ్యాణ్ జీవితం నాశనం అయిపోయింది అని అంటూ ఉంటాడు సీతారామయ్య. అయితే అప్పుడు ఇక కావ్య రుద్రాని దగ్గరికి వెళ్ళి రుద్రాని చంప పగలగొడుతుంది. నీది ఒక బ్రతికేనా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రుద్రాని తలంచుకొని ఉంటుంది. సుభాష్ పోలీసులకి ఫోన్ చేయి, ఈ రుద్రాని చేసిన కుట్రలను పోలీసులకి చెప్పి దాన్ని అరెస్ట్ చేయించు. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తే కానీ ఇది చేసిన పాపాలు పోవు. జీవితాంతం జైల్లో ఉండేలాగా దీన్ని ఉండనివ్వు అని అంటూ ఉంటాడు సీతారామయ్య. అయితే అప్పుడే ఇక సీతారామయ్య కాళ్ళ మీద పడతాడు రాహుల్. అయితే తాతయ్య, అమ్మని అరెస్ట్ చేయించకండి తాతయ్య, మమ్మల్ని అనాథల్ని చెయ్యకండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు రాజు. అయితే ఇన్ని రోజులు ఎన్ని చేసినా కానీ ఆడపడుచు కదా అని హోదాలో ఎప్పుడు ఏమీ అనలేదు, కానీ ఇలాంటి పనులు చేస్తే ఎవ్వరూ కూడా క్షమించరు. ఇలాంటి ఆడది మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని రాజు అయితే అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఇలాంటి సూపర్ ట్విస్ట్ ఉన్న
ఎపిసోడ్ అయితే రాబోతూ ఉంది. నిజానికి కావ్య అయితే రుద్రానికి ఇలాంటి షాకే ఇవ్వబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.